నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రపంచంలో రకరకాల రాళ్ళు ఉంటూ ఉంటాయి. ఎన్నో రాళ్ళు రప్పలు ఉన్నాయి, కానీ కొన్నిటిని మాత్రమే జాతి రత్నాలు అని అంటూ ఉంటారు. ఆ జాతి రత్నాలని మనం ధారణ చేస్తే మన జీవితంలో ఎంతో అభివృద్ధిని మనం ఖచ్చితంగా చూడొచ్చు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ అసలైన రత్నం ధారణ చేస్తేనే దాని శక్తి మనకు అందుతుంది. మరి ఇంతకీ అసలైన రత్నం అనేది ఎక్కడ దొరుకుతుంది? ఏది అసలైన రత్నం అనేది మనకి తెలుస్తుంది అని అంటే ఖచ్చితంగా ఒక నమ్మకస్తుల దగ్గరికి వెళ్తే మనకి ఈజీగానే దొరికిపోతుంది. మరి మరి ఆ నమ్మకస్తులు ఎవరు అని అంటే నేను చెప్తాగా, ఉన్నారుగా. మన హైదరాబాద్లోనే చాలా ఒక సేవా మార్గంలోనే వెళ్తోంది 6JVR అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జాతకాలని ఉచితంగానే చెప్తూ వాళ్ళకి అవసరమైతేనే జమ్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు మన గణపతిరావు గారు. వారితో ఈరోజు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ, రత్నాల గురించి ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. మరి మాట్లాడదామా? గణపతి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఉన్నటువంటి 9 గ్రహాల్లో అత్యంత శుభుడు గురువు కదా. గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటారు. అయితే గురువుకి అత్యంత ప్రీతికరమైంది, లేకపోతే గురువుకి సంబంధించినటువంటి రత్నం కనకపుష్యరాగం. పేరులో కూడా బంగారం ఉంది. మరి ఈ కనకపుష్యరాగం గురించి ఒక్కసారి విపులంగా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎట్లా అసలు కనకపుష్యరాగంలో రకరకాలు మేము చూస్తుంటాం. లైట్ లెమన్ ఎల్లో కలర్లో కొన్ని చూస్తాం, కొంచెం డార్క్లో చూస్తుంటాం, ఇట్లా రకరకాలు. అసలు ఒరిజినల్ కనకపుష్యరాగం ఎలా ఉంటుంది? అది పెట్టుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఎవరెవరు పెట్టుకోవచ్చు ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా. పుష్యరాగము ఇది గురుగ్రహానికి సంబంధించినటువంటిది. సో ఇది కూడా పడకపోతే పెద్ద పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే రాయి కాదు, అంత భయంకరంగా చేయదు. కాకపోతే పని చేయదు అంతే. కాకపోతే కొంచెం చిన్న పుష్యరాగం పడకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, జాయింట్స్ పెయిన్స్ లాంటివి కొంచెం వస్తుంటాయి. ఇదేంటంటే నాకు పెయిన్స్ వస్తున్నాయి, ఇదొకటి. పిల్లలు మన మాట వినకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే పుష్యరాగం పడకపోతే ప్రమాదకరం జరగవు, కానీ పిల్లలు వ్యతిరేకించినట్టు మాట్లాడుతుండడం, ఎదిరించి మాట్లాడడం, మన బాడీలో జాయింట్స్ పెయిన్స్ రావడం, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం లాంటివి కొంత కలుగుతాయి. ఇవే చిన్న సైడ్ ఎఫెక్ట్స్. మిగతాదంతా కూడా 90% బ్రహ్మాండంగా బాగా పనిచేస్తుంది. అది పడేవాళ్ళు పెట్టుకుంటే, మామూలు పడని వాళ్ళు పెట్టుకుంటే స్లోగా ఉంటుంది. ఇకపోతే ఇది ఎవరెవరు పెట్టుకోవాలంటే పునర్వసు నక్షత్రం వాళ్ళు, విశాఖ నక్షత్రం వాళ్ళు, తర్వాత పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఇది పెట్టుకుంటే మంచిది. ఒక నక్షత్రం తెలవని వాళ్ళు 3వ తారీఖు, 12వ తారీఖు, 21, 30వ తారీఖులో వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది. ఒకవేళ కాదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, మాకు నక్షత్రాలు కూడా తెలియవండి అనుకుంటే ఎస్ అనే అక్షరంతో కానీ ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళు పెట్టుకుంటే, లేకపోతే ఎల్, లేకపోతే జీ, సి అనే అక్షరంతో, చిరంజీవి ఇట్లా సరే. సో CLGS ఈ 4 లెటర్స్తో, ఏ లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళు పెట్టుకున్న పుష్యరాగం. ఈ నక్షత్రాల వాళ్ళు డేట్ వాళ్ళు కాక ఒకవేళ పేరుని బట్టి పెట్టుకోవాలంటే ఆ లెటర్స్ వాళ్ళు పెట్టుకుంటే కూడా వాళ్ళకి బాగా పని జరుగుతుంది. అండ్ అది పడకపోతే ఈ చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను. ఇవి యాక్చువల్గా బ్రెజిల్, అమెరికా, జపాన్, ఆఫ్రికా, శ్రీలంక, బర్మా, పాకిస్తాన్ దేశాల్లో బాగా లభ్యమవుతుంటాయి. ఇన్ని దేశాల్లోకెల్లా డిమాండ్ బాగా ఉన్నటువంటి దేశాలు 2, శ్రీలంక అండ్ బర్మా. దాన్నే మనం మయన్మార్ అని కూడా పిలుస్తాం. ఈ బర్మా దేశం నుంచి, శ్రీలంక నుంచి వచ్చినటువంటి పుష్యరాగాలకి మాత్రం విపరీతమైన ధరలు. అంటే పచ్చలో ఎలా అయితే చెప్పామో దీంట్లో కూడా మంచి క్వాలిటీ తీసుకుంటే 1 lakh, 1.5 lakh పర్ క్యారెట్ కూడా దొరుకుతాయి దీంట్లో. కానీ మ్యాక్సిమం కామన్గా దొరికేవి మాత్రం మినిమం 3,000. అంటే క్వాలిటీ ఉండాలంటే మినిమం 3,000 నుంచి 10,000, 12,000 వరకు 90% క్వాలిటీలో దొరుకుతాయి పర్ క్యారెట్. ఇంకా హై రేంజ్ అంటే మాత్రం 1 lakh to 1.5 lakh పర్ క్యారెట్వి దొరుకుతాయి. అవి కూడా మయన్మార్, బర్మా, శ్రీలంక ఇక్కడి నుంచి దొరికాయి. ఇంకోపోతే ఇంకా కొంచెం ఖరీదైన కొన్ని దొరుకుతాయి. అదేంటంటే పాకిస్తాన్లో రెడ్ కలర్ కనకపుష్యరాగం. అంటే కనకపుష్యరాగం అంటే బంగారం రంగు కాదంటే, కానీ కాదు, కనకపుష్యరాగం క్వాలిటీస్తో ఉన్నటువంటి రెడ్ కలర్ కనకపుష్యరాగం ఒకటి. అంటే ఈ కనకపుష్యరాగాల్లో ఇప్పుడు మనకి టాపిక్ వచ్చింగా చెప్తారంటే 3-4 రకాలు ఉంటాయి. ఒకటి మనం పచ్చటి రంగులో కనిపిస్తుంది, దగదగా మెరుస్తూ, అది కనకపుష్యరాగం. రెండోది శ్వేత పుష్యరాగం, అంటే తెల్లగా ఉంటుంది, చూడ్డానికి వజ్రమా అన్నట్టుగా ఉంటుంది, అదొకటి మెయిన్. రెండోది ఏంటంటే నీలి పుష్యరాగం, అంటే స్కై బ్లూ కలర్తో ఉంటుంది. దీన్ని చాలామంది మంచి నీలము కావాలి అంటే, నీలము అంత షైనింగ్ కటింగ్తో రాదు, కొంచెం దూరం కటింగ్తో వస్తుంది. కానీ వ్యాపారవేత్తలు ఏం చేస్తుంటారంటే, నీలము డల్గా ఉందేంటి, మాకు మంచి క్వాలిటీ నీలం కావాలంటే
ఓహో వీడికి కటింగ్తో షైనింగ్ చూపించాలని నీలి పుష్యరాగాన్ని ఇచ్చేస్తారా? ఇది నీలము అని చెప్పి అయ్యో. 2 లక్షలు పర్ క్యారెట్ అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యయ్యో. అంటే చూడండి అది అసలు ఎట్లా శని ఎట్లా ఫలితం ఇస్తాడు ఫలితం ఇది ఇచ్చేస్తుంటే? ఇవ్వడు. కానీ తను అంటే తను చూడడానికి మరి ఆ క్వాలిటీ హైట్ అటు కటింగ్ ఎవ్రీథింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అరే నీలం రే. రాయి ఒరిజినల్ రాయినే వస్తుంది కదా జెమ్ అంటే. గుడ్లో మెల్ల ఏంటంటే ఆ నీలి కనక పుష్యరాగం ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ అలా అని శని ఇచ్చే ఫలితాలు మాత్రం ఇవ్వదు. ఇవ్వదు, ఫలితాలు ఉండదు. సో దీంట్లో ఈ ఈ ఈ క- ఈ పుష్యరాగాలు ఇలా శ్వేత పుష్యరాగము, నీలి పుష్యరాగము, కనక పుష్యరాగం అని రాకుండా ఈ పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటిది అంటే పింక్ పుష్యరాగం. పింక్ పుష్యరాగం చాలా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అవునా? చాలా డిమాండ్, ఎందుకంటే దొరకదు, రేర్ అంటే అని చెప్పి పాకిస్తాన్ ఇప్పుడు బలూచిస్తాన్ అనే ఏరియాలో దొరుకుతుంది. ఓకే. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఫైరింగ్లు, యుద్ధాలు ఉండడం వల్ల దాదాపు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి అక్కడి నుంచి మైనింగ్ రావడం కూడా బంద్. రావడం కూడా లేదు. ఎప్పుడు పాత వాళ్ళందరూ ఇప్పుడు కోటీశ్వర్లే దగ్గర పెట్టినవాళ్ళు. ఇది ఎందుకంటే ఎప్పుడు అమ్ముకుంటే అంత వస్తుందా అలా సార్? వచ్చేస్తాయి వాళ్ళు. ఓకే. అంత మంచి వాల్యూ మ్మ్. దాంట్లో ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుందండి. మ్మ్. ఇది మ్మ్. దీని Hardness. గుర్తుపట్టాలంటే హార్డ్నెస్ చాలా మెయిన్ ఇంపార్టెంట్. దీని హార్డ్నెస్ వచ్చి 8, మ్మ్. దాని గ్రావిటీ వచ్చి 4. మ్మ్. కరెక్ట్ ఇటు గ్రావిటీ టాలీ అయ్యి హార్డ్నెస్ టాలీ అయిందంటే రేట్ బాగుంటుంది. మ్మ్. ఒకవేళ పాయింట్లతో అంటే మిల్లీ సమ్ సెంట్స్తో తక్కువ వెయిట్ చూపించినట్టయితే దాని రేట్ తక్కువలో ఇచ్చేస్తుంటుంటారు. ఓకే. అంతకంటే ఏదున్నా 3,000కి తక్కువ అయితే మాత్రం అది నిజమైన పుస్తకం కానే కాదు. కాదే కాదు. అది పెట్టుకుని దండగా అనమాట. మ్మ్. అయితే ఇప్పుడు ఏది పెట్టుకుంటే ఎక్కువ ఫలితం వస్తుందంటే ఏం చెప్తారు? నీలి కనక పుష్యరాగమా లేకపోతే కనకమా ఇది పింక్ కూడా ఒక మంచి విధంగా అడిగారు. మ్మ్. గతంలో నేను ఒకసారి పగడం గురించి ఎపిసోడ్ చెప్పినప్పుడు మ్మ్. కుజదోషం ఉన్నవాళ్ళు ఎర్రని పగడం బదులు తెల్లటి పగడం పెడితే బాగుంటుంది. బాగుంటుంది అన్న. ఇలాగే భగవంతుడు అండి మరి ఆ రాళ్లలో వేరియేషన్ కలర్స్ కూడా ఇచ్చాడంటే ప్రాబ్లమ్స్లో ఉన్న దాన్ని బట్టి ఇచ్చాడు దేవుడు. అవును. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఏది పెట్టుకుంటే శ్రేష్టం అనడానికి లేదండి. ఈ అన్నీ శ్రేష్టమైనవి, ఇవి ఈ 4 రంగులు శ్రేష్టమైనవి. అయితే వాళ్ళ జాతకములో గురుడే బాగున్నాడు, గురుడే మంచిగా ఆ ఫలితాన్ని పొందలేకపోతున్నాడు ఎక్కడో. అవును, అవును. ఎందుకంటే గురుడు మంచి ప్లేస్లో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు. ఇన్ని శుభగడియలు ఉన్నప్పుడు మరి పెట్టేసుకుంటే నాకు పనిచేస్తుంది కదా అనుకున్నా కూడా ఏమండి అన్నారు కానివ్వండి పనిచేయటం లేదంటే కారణం దాని దృష్టులు అష్టమం నుంచా సప్తమం నుంచా ఏమైనా చెడు దృష్టి చూస్తుందా అని చూస్తే దాని ఇంపాక్ట్ వల్ల గురుడు ఇవ్వాల్సినంత ఇవ్వలేకపోతే ఓకే. ఆ పవర్ని పెంచుకోవడానికి వాడుకుంటే ఎల్లో సఫైర్ అంటే పచ్చటి పసుపు రంగుతో ఉన్నది వాడితే వాళ్ళకి గురుప్రదం శుభప్రదంగా నడుస్తుంది. అద్భుతం. 1. హా. 2 అలాగే ఒకవేళ కనుక ఇది పిల్లలు పుత్రులు మాట వింటలేదండి, చెప్పిన మాట పుత్రులు పుట్టారు అంటే పుత్రయోగకారకుడు కూడా గురుడు. మ్మ్. ఇప్పుడు అవును. బుద్ధుడు వ్యాపారవేత్త ఎలాగో అలాగే పుత్రయోగకారకుడు. పుత్రక. పుత్రయోగకారకుడు కాబట్టి కొడుకు పుట్టాలి చేయాలి ఇలా అనుకుంటే వాళ్ళు ఈ శ్వేత పుష్యరాగం పెట్టుకోవచ్చు. అండ్ ఎందుకంటే శ్వేత పుష్యరాగంలో మల్టీ బెనిఫిట్స్ ఏమి ఉన్నాయి. అది పుష్యరాగం అంటే Okay. పుత్రుడు పుట్టిస్తుంది. మ్మ్. శ్వేత పుష్యరాగం అంటే దాంట్లో కొంచెం శుక్రశక్తి కూడా ఉంటుంది. అలా Oh. ఉండడం వల్ల అది పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఆనందం కలగడం, ఎదురు చూసిన తర్వాత భర్తని వశం చేసుకోవడం కూడా బాగా ఉపయోగపడుతుంది. అమ్మో. సో ఇది యథార్థం అంటే Ah. వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది పెట్టుకుంటే ఇద్దరు అన్యోన్యంగా ఉండగలుగుతారు. ఆ. అంటే వేరే Okay. విషయాలు అన్యోన్యంగా ఉండొచ్చు, బెడ్రూమ్ విషయాలు అన్యోన్యం లేకపోవచ్చు. అది Ah, పనికి ah. వస్తుంది అక్కడ. అవును. 100%. అది తేడా ఉంటుంది చాలా. 100%. సో ఇలా ఉపయోగపడుతుంది. అదొకటి. ఆ. లేదా నీలి పుష్యరాగం అని ఉంటుంది అనుకోండి. ఎవరైనా శనిగ్రహంతో బాగా బాధపడుతూ మ్మ్. ఉన్న వాళ్ళకి ఏమైనా శని శాంతి కోసం అంటే ఎంతసేపు ఈ తైలాభిషేకాలు అవి చేసుకో, శనికి నల్లటి బట్టలు దానం ఇచ్చుకో దానం అనే బదులు నేను కొంతమందికి సజెస్ట్ చేసి మంచి బెనిఫిట్ పొందాను వాళ్ళతో అబ్బా చాలా బాగుంది సార్ అని. మ్మ్. నీలి పుష్యరాగం పెట్టడం వల్ల Right. నీలముని పెట్టుకున్నట్టు అవుతుంది, మ్మ్. శని ఉధృతం తగ్గడానికి మ్మ్. ప్లస్ అప్పుడు కూడా యూజ్ చేస్తారు. ప్లస్ వాళ్ళకి అదృష్టాన్ని గురుగ్రహ కృప దైవ కృప ఉండడం వల్ల ఈ శని శాంతిస్తాడు అంటే తీవ్రతల్ని ఇవ్వడు. రైట్. సో ఇలా వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి అది పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి అన్నిటికీ ఫలితం ఉంది. ఉంటుంది. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. కనకపుష్య రాగం మీరు అన్నట్టుగా ఒక్కొక్కరికి కొంతమందికి అది ఇష్టం పెట్టుకోవాలి. నాకు కూడా అంతే చాలా ఇష్టం కనకపుష్య రాగం అని అంటే. కనకపుష్య రాగం స్టోన్స్ తో కూడా రకరకాల నెక్లెస్లు అవి కూడా చేయించుకుంటున్నారు కదా. బీట్స్ తో చాలా చక్కగా చేయించుకుంటుంటారు. చాలా చక్కగా తెలియజేశారు. మరి ఒరిజినల్ రత్నం కావాలి మాకు కొంచెం నమ్మకంగా మేము తీసుకోవాలనుకుంటున్నాం, దాని ద్వారా ఫలితం కరెక్ట్గా పొందాలి అని అనుకుంటే 6JVR ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్. డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. మరో ఎపిసోడ్లో మరో రత్నం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.